సింధు నాగరికత ప్రజలు విదేశీ వ్యాపారం కోసం 3 ప్రధాన వాణిజ్య రహదారులు ఉపయోగించారండి. ఉత్తర రహదారి, దక్షిణ మార్గం, సముద్ర మార్గం. ఉత్తర రహదారి సింధు ప్రాంతాన్ని కాబూల్తోనూ, ఉత్తర ఇరాన్ యాక్సిస్ ప్రాంతాలతోనూ కలిపింది. అలాగే దక్షిణ మార్గం మధ్య మరియు దక్షిణ ఇరాన్ ప్రాంతాలను కాందహార్, దక్షిణ బెలూచిస్తాన్తోనూ, దక్షిణ సింధులోయ ప్రాంతంతోనూ కలిపింది. అలాగే సముద్ర మార్గం ద్వారా సింధు నాగరికతలో ప్రధాన రేవు పట్టణం లోథాల్ సింధు నాగరికత కాలంలో సముద్ర వాణిజ్య మార్గం కాంబే గల్ఫ్ నుండి ప్రారంభమై అరేబియా సముద్ర తీరం వెంబడి కొనసాగుతూ పర్షియన్ గల్ఫ్ మీదుగా యూఫ్రేట్స్ ఉత్తర ప్రాంతానికి చేరుకునేది. సింధు నాగరికత కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నగ్న నర్తకి కాంస్య విగ్రహం మొహంజోదరో ప్రదేశంలో లభ్యమయ్యింది. సింధు నాగరికతకు సంబంధించి 1991లో ఆర్ఎస్ బిస్ట్ అనే శాస్త్రవేత్త కనుగొనిన ప్రాంతం గుజరాత్లోని ధోలవీరా. భారతదేశంలో ప్రస్తుతం ధోలవీరా అతిపెద్ద నిర్మాణ పరంగా ధోలవీరా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఈ ధోలవీరా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇంకెక్కడా లేని విధంగా ఈ నగరం 3 భాగాలుగా విభజించబడింది. అవి కోట, మధ్య నగరం, రక్షింపబడిన నివాస ప్రాంతంగా విభజించబడింది. సింధులోయ నాగరికతలో నిర్మాణ పరంగా మినీ హర్పా లేదా మినీ మొహంజోదరోగా పిలువబడిన ఏకైక ప్రాంతం లోథాల్ పిలువబడింది. అన్ని సింధు నాగరికత నగరాలలో రహదారులు గ్రిడ్ విధానాన్ని పాటిస్తూ తిన్నగా ఉన్నాయండి. అయితే ఇలా కాకుండా అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు కనిపించే ఒకే ఒక ప్రాంతంగా బన్వాలి గుర్తింపు పొందింది. పులిబొమ్మ ఉన్న సీల్ కూడా బనవాలి ప్రాంతంలోనే లభించింది. సింధు నాగరికత కాలంలోనే వ్యవసాయం కోసం నీటిని నిల్వ చేసుకోవడానికి గబర్ బందులుగా పిలువబడే డ్యాములను నిర్మించారండి సింధు ప్రజలు. అలాగే సింధు నాగరికతకు సంబంధించిన మృణ్మయ పాత్రలపై వృత్తాలు, సరళ లేఖలు, రావి చెట్టు ఆకులను పోలిన గుర్తులు, అలాగే నెమళ్ళు, చేపలు, జింక మొదలైన హరప్ప మృణ్మయ పాత్రలపై కనిపిస్తాయండి. మనిషి బొమ్మ చాలా అరుదుగా కనిపిస్తుంది. సింధు నాగరికత కాలంలో అంతిమ సంస్కారాలు ఎలా ఉండేవి అంటే మృతదేహాన్ని ఉత్తర దక్షిణ దిక్కుగా ఉండేటట్లు, అంటే తల ఉత్తర దిక్కుకు ఉండేటట్లుగా ఖననం చేసేవారు. మృతదేహాలతో పాటుగా సమాధులలో ఉంచబడిన అద్దాలు, ముత్యాలు, కొండలు వంటి వస్తువుల ఆధారంగా సింధు నాగరికత ప్రజలకు పునర్జన్మపై విశ్వాసం ఉండేదని తెలుస్తుంది. హరప్పాలో చెక్కతో చేసిన శవపేటిక, సుర్కుటోడాలో కొండ పెంకులతో ఉన్న సమాధి, అలాగే లోథాల్ పట్టణంలో ఆడ మగ జంట ఖనన పద్ధతి, అలాగే కాళీబంగంలో ఇటుకలతో నిర్మించిన సమాధులు కనుగొన్నారు సైంటిస్టులు. సింధు నాగరికత ప్రజలు వివిధ ప్రాంతాలలో వేర్వేరు ఖనన పద్ధతులను పాటించేవారండి. అయితే అన్నింటికంటే ఎక్కువగా బాగా వాడుకలో ఉన్న ఖనన పద్ధతి కాల్చి పూడ్చిపెట్టే పద్ధతి. అలాగే సింధు నాగరికత పట్టణాల నుండి జరిగిన ప్రధాన ఎగుమతులుగా కాటన్ వస్త్రాలు, టెర్రాకోట వస్తువులు, కుండలు, పాత్రలు ప్రధానంగా పేర్కొనవచ్చు. స్త్రీల మర్మాంగాలను పోలిన గుర్తులకు గల రాళ్లు హరప్పా నగరంలో లభ్యమయ్యాయి. అలాగే సింధు నాగరికతకు చెందిన సీల్స్ పై ఎక్కువగా కనిపించే చెట్లు రావి చెట్టు మరియు వేప చెట్టు ఉండేవండి. సింధు నాగరికత ప్రజలు ఏనుగును మచ్చిక చేసుకుని ఉపయోగించుకునేవారు. ఫ్రెండ్స్, సింధు నాగరికత ఆవిర్భావానికి ఏ విధమైన విదేశీ నాగరికత కారణం కాదని, పూర్వపు హరప్పా నాగరికతే కాలక్రమేణా పరిణితి చెంది సింధు నాగరికతగా ఏర్పడిందనే అభిప్రాయాన్ని ప్రస్తుతం ఎక్కువ మంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు సమర్థిస్తున్నారండి. వీరిలో ముఖ్యులు రీమాడ్ అల్చిన్ మరియు డిపి చటోపాధ్యాయ ఉన్నారు. సింధు నాగరికత మెసొపొటేమియా నాగరికత నుండి పుట్టిందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన చరిత్రకారుడు మార్టిమర్ వీలర్.